ఈ స్లైడర్లు కూడా వచ్చేసినాయి. వైట్ తీసుకున్నాం అనమాట, బ్లాక్ తీసుకోవాలా, మనకి వెలుగు అవసరం కాబట్టి వీడియోలు తీస్తూ ఉంటాం కదా, మరి బ్లాక్ అంటే మరీ చీకటిగా ఉంటుందని చెప్పేసి వెలుగు కోసం అని చెప్పేసి ఇదిగోండి మొత్తం ఇవి తీసుకున్నాను. ఇవి 80 అంట, ఇందులో 80, 90 రెండు రకాలు ఉంటాయి అంట. 90 అంటే 9 అంగుళాల గోడలు వేస్తారంట, 80 అయితే కనుక 4 అంగుళాల గోడలు వేస్తారంట. సో అది ఇవైతే వచ్చేసిన మొత్తం వచ్చేసింది అనమాట, ఐటమ్ మొత్తం వచ్చేసింది. ఇవ్వండి, ఇవన్నీ చుట్టూ ఫ్రేమ్లు, ఏమో వంటగది. ఓకే, అవును మెస్ తీసుకొస్తా అన్నారే, ఇదేనా మెస్? వావ్ సూపర్. ఈ మెస్ నేను బాత్రూమ్ కోసం అని చెప్పేసి విడిగా చెప్పాను. వాళ్ళ వర్క్ అనేది ఎలా ఉంది ఏంటి అన్నది నేను ఫినిషింగ్ అయిన తర్వాత రన్నింగ్లో ఉన్నప్పుడు నేను వాళ్ళని సజెస్ట్ చేస్తాను అనమాట, ఎలా ఉంది ఏంటి అన్నది. ఓకేనా, ఇదిగోండి పెద్ద డోర్లు వచ్చినాయి. మెయిన్ వెంటిలేషన్ ఎక్కువ ఉండాలి, వెలుగు ఎక్కువ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఇదంతా అనమాట. లేకపోతే ఆ ఇంట్లో చూశారు కదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. గాలి రాక అక్కడున్న గాలి పీల్చుకొని సరిగ్గా ఊపిరాడకి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఈసారి అలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి పెద్ద డోర్లు పెట్టించుకున్నాము. వైట్ ఎందుకు అంటే చెప్పా కదా, వెలుగు ఎక్కువ రావడం కోసం వైట్ అనమాట. కటన్లు అనేది బ్లాక్ అయినా వైట్ అయినా సరే కటన్లు అనేది కామన్గా వేసుకుంటారు. వైట్ వేయడం వల్ల ట్రాన్స్పరెంట్గా కనబడిద్ది అది ఇది అని చెప్పాను అని కొంతమంది అంటే వైట్ ప్రిఫర్ చేయరు. వెలుగు ఎండబడిద్ది అది ఇది అని చెప్పేసి. చుట్టూ ఇల్లుంటే ఇంకా ఎండ ఎక్కడి నుంచి వచ్చిద్ది, వెలుగు వచ్చింది కానీ ఎండ పడదు, డైరెక్ట్గా ఏసీ పోయిద్ది అనుకోవడానికి కూడా ఏం లేదు. ఖచ్చితంగా వైట్ ఉన్నా బ్లాక్ ఉన్నా కానీ కటన్స్ అయితే కడతాం కాబట్టి నేను వైట్ అయితే ప్రిఫర్ చేశాను. నాకు వైట్ అయితే సెట్ అయ్యింది అని అనిపించింది. ఒకవేళ ఎవరన్నా చాలామంది అడుగుతున్నారు కదా మీరు ఏం వాడుతున్నారు ఏంటన్నది క్లియర్గా కూడా చెప్పండి అన్న, కాస్ట్లు కూడా చెప్పండి అని. సో కాస్ట్లు అంటే నేను అయిన తర్వాత చెప్దామని చెప్పేసి ఆగాను. ప్రతిదానికి కాస్ట్ చెప్పుకుంటూ అంటూ అవ్వదు, ఒక చోట ఒకటి అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి నేను మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇదిగోండి ఇదైతే వచ్చేసినాయి అనమాట. వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు, వాళ్ళు భోజనానికి వెళ్ళారు, వచ్చి స్టార్ట్ చేస్తారు. నాకైతే ఇవి బాత్రూమ్కి ఇచ్చారు. మీరా ఈ డోర్ చూసావా, ఇది నా కోసం, నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఇవి పంపించారు. ఎందుకో చెప్పు. జల్లిళ్ళు దోమలు రాకుండానా? ఎక్కడ పెడతారు అని అడుగుతున్నా. కిటికీలకి ఎక్కడ, ఏ కిటికీకి? అలా ఎందుకు వచ్చింది? కిటికీకి వచ్చింది అలాగా, అలా ఎందుకు వచ్చింది? మొత్తం 3 వస్తాయి, 2 అద్దాలను, ఇది మెస్టోర్ ఒకటి. ఈ సైజ్ ఎక్కడ ఉంది, ఎందుకు వచ్చింది అది? ఒక నిమిషం, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇప్పుడు. పక్క వాళ్ళు అది బిగిస్తానే ఉన్నారండి. ఈ లోపు మా ఆవిడ దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఒకటి తెచ్చేసుకుంది అనమాట. క్లీన్ చేయడం ఎలాగా ఏంటి అన్నది చూపిస్తాను చూడండి. ఆమె ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావా? ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నది అగారో ఎలక్ట్రిక్ విండో క్లీనర్ అండి. ఇది అగారో డిలైట్ ఎలక్ట్రికల్ గ్లాస్ వాక్యూమ్ క్లీనర్ లేదా స్ప్రే ఆర్ వాక్యూమ్ క్లీనర్ అని అనొచ్చు అనమాట. రెడ్ అండ్ బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ట్యాంక్ అనమాట. ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ హ్యాండిల్కి ఉంటుందండి. చాలా ఈజీ టు యూజ్ అనమాట. 28 సెంటీమీటర్ సక్షన్ బ్లేడ్ అయితే ఉంటుందన్నమాట. కార్డ్లెస్ ఇది, ఎటువంటి వైట్స్ అలాంటివి అయితే ఏముండవు. 360 ml స్ప్రే బాటిల్ అయితే వస్తుంది. వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది పోర్టబుల్. చాలా అంటే చాలా ఎఫిషియన్సీగా ఉంటుందండి క్లీన్ చేయడానికి. విండో గ్లాసెస్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, ఇలా చాలా క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తుంది వాటర్ ఫోర్స్ పడడానికండి. జల్లులా పడుతుంది, దారలా పడుతుంది, లేదంటే ఇంటూ మార్క్ పెట్టామంటే స్టాప్ అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి వాటర్ రావు. దీనికే మనం ఫైబర్ ఈ క్లాత్స్ ఉన్నాయి కదండి, మైక్రో ఫైబర్ క్లాత్స్, ఆ క్లాత్స్ది అటాచ్ చేయడానికి ఈ వైట్ బాటిల్ అయితే యూజ్ చేస్తామన్నమాట. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే ఇదండి, టూల్ అయితే ఇదనమాట. ఇలా 2 ఫైబర్ క్లాత్స్ అయితే వస్తాయండి. వీటిని చక్కగా అటాచ్ చేయొచ్చు. ఇది స్టిక్కర్ ఇచ్చారు కదండి, అది తీసి ఇక్కడ ఈ టూల్ పెట్టేసి స్టిక్కర్ వేసేయడం అనమాట. దాని ద్వారా మన క్లీనింగ్ అయితే క్లాత్ అనేది జారకుండా ఉంటుంది. చాలా ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ మనకు మాన్యువల్లో ఉంటుందండి. ప్రతిదీ మనం ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా డిటాచ్ చేయాలనేది ప్రతిదీ ఉంటుంది. దీనికి ఛార్జింగ్ పెట్టామంటే ఎక్కువసేపు యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ అయితే ఉంటుందన్నమాట. 1 year వారంటీతో అయితే వస్తుంది. ఇప్పుడు వైట్ బాటిల్లోకి వాటర్ కానివ్వండి, ఏదైనా స్ప్రే కానీ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్కి నేను ఇదే ఫైబర్ది క్లాత్ ఉన్నది అటాచ్ చేశాను కదా, మీరు చూడండి మాన్యువల్లో కనబడుతుంది మీకు. ఆల్రెడీ మీకు చూపించాను నేను. బాటిల్ ఇలా స్ప్రే బాటిల్ వస్తుంది, దానికి ఈ ఫైబర్ క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని అయితే విధంగా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకునే విధానం కూడా మనకు ఒక లైన్ లాగా, మంచి స్ప్రే లాగా, లేదు అని అంటే ఇంకా ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లా జల్లులాగా ఇట్లా స్ప్రే చేసిన దీంట్లో వాటరు లేదంటే ఏదైనా గ్లాస్ క్లీనర్స్ ఉంటాయి కదా, ఆ లిక్విడ్ కూడా యాడ్ చేసుకొని స్ప్రే అయితే చేసేసుకోవచ్చు. తర్వాత ఇది ఫైబర్ క్లాత్ ఉంది కదా, దీంతో అయితే చక్కగా రబ్ చేస్తూ విండోని అయితే క్లీన్ చేసుకోవాలి.
చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఈ ఒక్క ప్రోడక్ట్ ఉందంటే ఇంట్లో టేబుల్స్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫైబర్ క్లాత్తో మనం మొత్తం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి వాక్యూమ్ అని చెప్పాను కదా, ఇది వాక్యూమ్ అనమాట. మనం క్లీన్ చేసిన వాటర్ అంతా ఈ ట్యాంక్లోకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆన్ చేయగానే వాక్యూమ్ అయిపోతుంది అనమాట. ఒక్క చుక్క వాటర్ కూడా గ్లాస్ మీద ఉండకుండా చక్కగా రిమూవ్ అయిపోతాయి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. చాలా చాలా సింపుల్, చూసారా తడి లేదు, చాలా నీట్గా క్లీన్ అయింది. నిన్న మా ఇంట్లో మిర్రర్ క్లీన్ చేశాను, ఇప్పుడు మీకు వేరియేషన్ అర్థం కావడం కోసం ఆంటీ వాళ్ళ మిర్రర్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇదిగోండి ఎంత డస్ట్ ఉందో చూసారా మిర్రర్ మీద. ఇప్పుడు చాలా సింపుల్గా క్లీన్ చేసేస్తాను. వాటర్ అయితే స్ప్రే చేసేస్తున్నాను. ఇదిగోండి ఫైబర్ క్లాత్ మంచిగా దీన్ని రబ్ చేస్తూ చాలా చాలా బాగా క్లీన్ అవుతుంది, డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. డస్ట్ చూసారా ఇప్పుడు ఈ పైన వాటర్ ఉంది, ఇదిగోండి వాటర్ ఉంది చూసారా. ఇప్పుడు ఈ వాటర్ ఎలా డ్రై అవుద్దో చూడండి, వాక్యూమ్ ఎలా చేస్తానో చూడండి. బటన్ నొక్కగా ఆన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి కనీసం మరక కూడా పడట్లేదు, అంత డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసుకున్న వాటర్ అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే ఇదిగోండి ఇందులో ఉంటుంది. ఇదిగోండి ఈ బాటిల్లో కలెక్ట్ అయిన వాటర్ అనమాట. ఇది ఒక్కదానియే కాదు, విండోస్ మా మిర్రర్వి ఈ మిర్రర్వి అనమాట. సో చూసారు కదండి వేరియేషన్ ఎంత బాగా క్లీన్ అవుతుందో. ఒక మిర్రర్స్ విండోసే కాదండి, మనకి ఇలా వుడ్ వర్క్స్ ఉన్నా కూడా వుడ్ ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇది డోర్స్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ లో అయినా సరే, ఫ్రిడ్జ్ అంటే ఫ్లాట్ అది క్లీన్ చేసేసుకోవచ్చు, టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు. అలా చాలా రకాలుగా యూజ్ అవుతుంది ప్రోడక్ట్. మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇవన్నీ మొత్తం బిగించేస్తున్నారు. ఇది అయిపోయిందండి, ఇది అప్పుడే బిగించేసి ఫైన్లో అవ్వలేదు అనుకుంటా, ఊరికి అలా పెట్టారు, బిగించేశారు. బర్రెని బాదినట్టు బాదారండి, దబా 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 అని. ఇరిగిపోతే ఏమో అనుకున్నా, ఎరగవంట. ఏదో గంటలు అయిపోద్ది అనమాట. అంటే ప్రతి దాంట్లో పెట్టాలి అలాగా. అయ్యో అవి పెడతారంటండి సపోర్ట్కి. ఏమైతే ఇవి పెట్టకపోతే బెండ్ అయిపోద్దా? అన్నిటికీ ఉంటుందా అలాగా? ఎన్ని పెడతారా అలాంటివి? ఎక్కడ హోల్స్ వస్తే అక్కడ పెడతారా? ఏం లేదు, మామూలు కూడా తెలుసుకోవాలిగా. ఎక్కడ హోల్స్ ఉంటే అంటే ఎక్కడ ఈ మేకులు బిగిస్తారో దాని కింద ఉంటుందంట సపోర్ట్గా, అంతేనా? బెండ్ అయిపోకుండా ఉంటాయంట. ఈ సైడ్ గ్యాప్లు ఉంటాయా గురు? మీరు గమ్ పెడతారు అనుకుంటా కదా, ఏంటిది అది? సిలికానా? ఏ సిగ్గుపడుతున్నావులే. ఎక్కడ దొరికినవి ఉన్నాయేంటి? ఎక్కడ దొరికినవి ఉన్నాయేంటి? గుర్తుపడతారు జనాలు. సో ఎందుకంటే మొత్తం చుట్టూ ఇలా గ్యాప్ ఉంటుందంట, దానికేమో ఏదో సిలికాన్ పెడతారంట గమ్ములాగా. ఇక్కడేమో ఇది కూడా అయిపోయినట్టుంది, ఇది కూడా అయిపోయింది. బయట ఇంతే ఉంది గ్యాప్, ఎందుకంటే మంది 4 అంగుళాల గోడగా ఎక్కువ గ్యాపులు, అందుకోసం అని చెప్పేసి. మూడు పైన 3 మెట్ల పక్కన ఒకటి ఉంటుందిగా, దానికి మెస్ ఉండదు.
మామూలు స్పీడ్గా లేరండి బాబు. గురు కింద ఎక్కువ గ్యాప్ ఉంది, పైన తక్కువ గ్యాప్ ఉంది. చూసుకున్నారా? చూసారా? ఓకే. గురు ఏంటి అయ్యో చిచ్చుగుడ్లో ఉన్నాయి చివరి ఏంటి అయ్యి అవన్నీ అదేనండి సిలికాన్వి. అవే సిలిండర్లు అనమాట, సిలికాన్ డబ్బాలో ఏవో మొత్తానికి అవే వీటిలో పెడతారు గమ్ములాగా. ఏం హ్యాండిల్స్ ఏంటి గురు అవి? అందరిలో కంటే ఈ కుర్రోడు ఎక్కువ కష్టపడుతున్నాడండి. వాళ్ళందరూ కూర్చుంటున్నారు, మనోడు ఒక్కడే మిషన్ పట్టుకొని పని చేస్తున్నాడు. అందులో స్క్రూలు బిగించారు, కనబడకుండా ఈ మూతలు పెట్టేశారు క్యాప్స్. గురు సారీ గురు, తీసిన కానీ గురు. స్మైల్ గురు, మంచి ఫోటో తీస్తా. లక్కీ గారు కూడా ఈరోజు నుంచి ఇక్కడ పనిలోకి వెళ్తున్నాడు. పని చేస్తున్నావు తల్లి? చేసుకో తల్లి. అప్పుడు కార్పెంటర్ అయిపోయావు. కానీ కార్ ఏది? ఇదిగోండి, దీనికి కూడా ఇది ఇలా డోర్ వస్తుంది, బిగిస్తున్నారు. కింద అయిపోయింది. నేను ప్రిన్సమ్ వస్తే వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇదిగో ఒక నిమిషం అటా ఉండు చూద్దాం. ఇది మనం అక్కడ వీడియో తీస్తూ ఉంటాం, సో అందుకోసం అని చెప్పి ఇక్కడ లెంత్ సరిపోవట్లేదు ఇలా తీసుకోవడానికి. ఇటు వచ్చినా కానీ మనం తీసుకునేటట్టు ఉండాలి అని చెప్పి ఇలా పెట్టించాం. సో దాన్ని బట్టి చూస్తే ఇది ఇటు ఖాయం చేయటమే బెస్ట్. చేతిలో ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ అటు ఖాయం చేస్తే ఎంత? ఓకే చాలు. ఫోటో ఫ్రేమ్లో ఉంది గురు, అది ఫోటో ఫ్రేమ్లో ఉంది. నువ్వు చేయబెడితే 3Dలో ఉన్నట్టుంది అది. తీసారా నిన్ను? శక్తిమాన్ అంట, మీదేసుకున్నావు రే. అది మనీలేరా. లక్కీ పక్కకి రమ్మా, కొడుతున్నారు. ఇట్రా రా తల్లి, ఆ చేతి మీద పడిద్ది. దా తల్లి ఇట్రా. లక్కీ మా ఇక్కడ చేసుకుంది. దా దా. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా చాయ్ బ్రేక్ అనమాట. ఇది కూడా అయిపోవచ్చింది, కొట్టేశారు మొత్తం. ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టారు. ఎగురు అక్కడ కొంచెం గ్యాప్ పెట్టారు, అవతలకి కూర్చోబెట్టేశారా? గ్యాప్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఒక అంగుళం పెట్టారు. పగిలిపోద్దేనా? ఓకే, ఆల్ రైట్. కూర్చోబెట్టేస్తారు అది మెస్. ఇక్కడ లోపల కూర్చోబెట్టండి. అదేనండి గమ్ము. అక్కడ ఖాళీ ఎక్కువ ఉంది అబ్బా. లైట్లేనా? పీకే అబ్బా స్టిక్కర్ అవసరం. ఇంటికి వేసినవి ఉంటే ఉంచుకురు, మీ డోర్లో అటు వరకు పీకు. ఇంటికి కూడా పీకుతావు ఎక్కడ ఉంటే.
కిచెన్ లో అవును కింద కిచెన్ డోర్లు బిగించలేదు. బిగిస్తాం గమ్మురాయడానికి బ్యాక్ సైడ్ పట్టణం అని చెప్పి చిన్నదిగా కానీ సిలికాన్ బాటిల్ లేక కిందకి వెళ్ళి లాస్ట్ అనమాట ఈ డోర్. ఇదైతే ఇంక అయిపోయినట్టే కంప్లీట్. ఏంటి ఇవేనా తిరిగే రింగులు? ఏమైంది తిరగట్లేదా? టైల్సే లోపల పెట్టేసా. ఇది కట్ చేస్తే సరిపోద్దా? వీళ్ళ చెల్లెళ్ళు వీళ్ళ అమ్మోళ్ళు మన వీడియోస్ చూస్తారంట, సబ్స్క్రైబర్స్ అంట. అయిపోయిందండి, ఇదిగో మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలే గురు, అయిపోయింది లేదు ఇదా బాబు, అయిపోయింది లేకంత గురు. ఎంత కష్టం వచ్చిందండి నీకు? అమ్మాయి సర్లే ఆపేసాలే. ఎందుకు భయపడుతున్నారు గురు నాకు చెప్పండి? వేరే రాష్ట్రం నుంచి అప్పులు చేసి వచ్చారేంటి?